అల్టిమేట్ గా శాంతి భద్రతలు అనేవి రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకమైన విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయిందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే ఇవాళ అన్యాయం చేసిన వాళ్ళ మీద వాళ్ళ మీద కేసులు ఉండాలి, కానీ న్యాయం అడుగుతున్న వాళ్ళ మీద అక్రమ కేసులు నమోదవుతున్నాయి. మరి ఇదే నేరగాళ్లకు అలుసుగా మారిందా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఎందుకంటే సాక్షాత్తు కమాండ్ కంట్రోల్ సెంటర్ కి కూతవేటు దూరంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద బియర్ బాటిల్స్ దాడి చేసిండు అని అంటే వాళ్ళకి కనీసం భయం లేదా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎందుకంటే నేరస్తులు ఎందుకు విర్రవీగిపోతున్నారు? ఒక తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనే భయం లేకుండా పోయిందా? ఎందుకంటే ఎవరి మీద కేసులు నమోదవుతున్నాయి, ఏ విధంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అనే దాన్ని ఇవాళ నేరగాళ్లు అలుసుగా తీసుకున్నారనే ప్రశ్న కీలకంగా తలెత్తుతోంది. మనం ఒక్కసారి గమనిద్దాం ఏ విధంగా మనకి ఇక్కడ కానిస్టేబుల్ మీద దాడి జరిగింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటే చాలా పోలీసు వ్యవస్థనన్నింటినీ కూడా పనిచేయించే విధంగా ఉంటుంది. సో దానికి సంబంధించి మనం ఒక్కసారి గమనించినట్లయితే ఏ విధంగా విచ్చలవిడిగా దాడి జరిగిందో మనం ఒక్కసారి చూద్దాం, విజువల్లో చూద్దాం. ఎస్, మనం ఒకసారి చూస్తే అంటే ఎందుకు ఇంత విచ్చలవిడిగా దాడి చేసి బరితెగించగలుగుతున్నారు నేరగాళ్ళు అనే ప్రశ్న తలెత్తుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్కి కూతవేటు దూరంలో ఉంది అంటే భద్రతా వలయంలో ఉన్నట్టుగా భావించాలి. మామూలుగా పోలీస్ స్టేషన్కి నార్మల్ ఏదో ఒక పోలీస్ స్టేషన్కి దగ్గరగా ఉంది అంటేనే చుట్టుపక్కల క్రైమ్ చేయకూడదు అన్న భయము ఇంగితము ఉంటుందని అనుకుంటారు. కానీ సాక్షాత్తు కమాండ్ కంట్రోల్ పక్కనే ఇటువంటి ఘటన జరిగింది అని అంటే పోలీసులు అంటే నేరస్తులకు ఏమాత్రం భయం ఉంది? పోలీసులు తప్పు చేస్తే శిక్షిస్తారు అన్న భయం ఎంత స్థాయిలో లేకుండా పోయిందన్నదే మనకి ఇక్కడ నిదర్శనంగా కనిపిస్తుంది. మరోవైపు అనేక రకాల క్రైమ్స్ పెరిగిపోతున్నాయి, విపరీతంగా కూడా ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా రక్షణ లేకుండా పోతుంది. మరి ఇటువంటి ఘటన జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థ ఎట్లా స్పందించాలి? పోలీస్ వ్యవస్థ ఏం చేయాలి? ప్రజలకు ఏ విధంగా భరోసా ఇవ్వాలి? కనీసం రాత్రిపూట కాదు కదా, డే టైంలో కూడా బయట తిరగలేని పరిస్థితి ఎందుకు నెలకొన్నదని పోలీసులు కనీసం ప్రశ్నించుకుంటున్నారా అనేది కూడా సామాన్య ప్రజలు అడుగుతున్నారు. మనం ఒక్కసారి గమనిద్దాం ఏ విధంగా నేరాలు జరుగుతున్నాయి, ఏ విధంగా నేరాలు జరిగిపోతున్నాయి, క్రైమ్ రేట్ ఏ స్థాయిలో నమోదవుతుంది రాష్ట్రంలోనే. మనం ఒక్కసారి గమనించినట్లయితే నడిచే రైల్లో కూడా లైంగిక దాడికి ప్రయత్నించారు. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, కనీసం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఒక మహిళ ధైర్యంగా ప్రయాణం చేయలేని ఒక దుస్థితి ఉంది అంటే పరిపాలన ఎట్లా కొనసాగుతున్నట్టు? పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఎంత బరితెగించుంటే నేరస్తుడు ఇటువంటి అఘాయిత్యానికి ప్రయత్నించి ఉంటాడు అనేది కూడా ప్రశ్న తలెత్తుతోంది. రైల్లోంచి తనను తాను కాపాడుకోవడానికి ఆ యువతి కిందకి దుక్కి గాయాల పాలైన దుస్థితి కనిపిస్తోంది. అంటే ఈ రాష్ట్రంలోకి ఎవరైనా రావాలి అంటే, ఎవరైనా ఉండాలి అంటే కనీసం బయట నుంచి రావడానికి కూడా భద్రత లేదు. అండ్ ఒక బాలీవుడ్ నటిని అతిథిగా పిలిచి నిర్బంధించిండ్రు, ఆమెని వ్యభిచారం చేయమని బలవంతం చేసిండ్రు. ఆమె ఎట్లా కూడా తప్పించుకొని 100కి కాల్ చేస్తే తర్వాత కేసు నమోదు చేసిండ్రు. కానీ ఇంకొకసారి ఎవరైనా సరే తెలంగాణకు రావడానికి సుముఖంగా ఉంటారా? ఇటువంటి ఘటనలు జరిగిన తర్వాత ఒక మహిళ ధైర్యంగా తెలంగాణ రాష్ట్రానికి రాగలుగుతుందా? ఎవరైనా సరే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళని ఎవరైనా సరే కనీసం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో మహిళలు ధైర్యంగా ప్రయాణం చేయగలుగుతారా? ప్రతి నిత్యం లక్షలాది మంది మహిళలు చదువుకోవడానికో ఉద్యోగాలకో ఇతరత్ర ఏ పనుల మీదనో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. MMTSలో దట్టు విమెన్ కంపార్ట్మెంట్లో ఇటువంటి అఘాయిత్యానికి ప్రయత్నించిండు దుండగుడు అనంటే ఏ స్థాయిలో భద్రత ఉంది అనేది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి ఎందుకు ఇంత జరుగుతుంటే మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? పోలీసులు ఎందుకు హెచ్చరికలు జారీ చేయట్లేదు? కేవలం కేసులు మాత్రమే నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు అనేది కూడా సామాన్య ప్రజలని వేధిస్తున్న ప్రశ్నగా చెప్పొచ్చు. ఎక్కడికక్కడ హత్యలు కూడా పెరిగిపోతున్నాయి. మనం చూస్తే ప్రతిరోజు పేపర్ తెరిస్తే ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా అనేకమైన క్రైమ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఒకే రోజు 2 హత్యలు జరిగినాయి. నడి రోడ్డు మీద లాయర్ను చంపేసిండ్రు దుండగులు. ఎందుకు చంపేసిండ్రు అని అంటే ఒక గృహిణి వేధింపులకు గురవుతున్న నేపథ్యంలో ఆమెకి అండగా నిలబడ్డందుకు హత్య జరిగింది. అంటే న్యాయాన్ని కాపాడే వాళ్ళకి అన్యాయమే జరుగుతుందని భావించాల్సిన కనిపిస్తోందా? అండ్ మనం ఇక్కడ గమనిస్తే
మర్డర్లు మానభంగాల రాజ్యంగా క్రైమ్ సిటీగా మారిన సేఫ్ సిటీ. ఒకప్పుడు సేఫ్ సిటీగా ఉండేది హైదరాబాద్, కానీ ఇప్పుడు ఎట్లా మారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేది మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. రోజు రోజుకు క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. 24 గంటల్లో 3 హత్యలు, 2 అత్యాచారాలు, ఎంఎంటీఎస్ రైల్లో యువతి మీద అత్యాచార యత్నం, హోటల్లో బాలీవుడ్ నటిపైన రేప్ అటెంప్ట్, చంపాపేటలో నడి రోడ్డు మీద లాయర్ దారుణ హత్య, గాంధీ భవన్ వెనక మరో వ్యక్తి మర్డర్, మహిళలకు రక్షణ కల్పించలేకపోతుంది సర్కార్. మరి రక్షణ కల్పించలేని సర్కార్ మరి మిస్ వరల్డ్ పోటీలు ఎందుకు నిర్వహిస్తుందనే ఒక ప్రధాన ప్రశ్న కూడా తలెత్తుతుంది. అంతా కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి పరిపాలనను పట్టించుకొని ముఖ్యమంత్రి వ్యవహార శైలి వల్ల ఇదంతా జరుగుతోందా అనేది మనం ఇక్కడ కూడా గమనిస్తే మొత్తం కూడా అన్ని క్రైమ్స్ మనకి ఇక్కడే కనిపిస్తున్నాయి. క్రైమ్ ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని ఘటనలు ఉన్నాయి మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే ఒక్క రోజులో దాదాపు 8కి పైగా ఘటనలు జరుగుతున్నాయనంటే మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? ఎందుకు ప్రభుత్వం మారంగానే, ఎందుకు అధికారం మారిపోగానే పోలీసులు ఇట్లా తయారైండు, పోలీసు వ్యవస్థ ఇట్లా తయారైందనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. మరి హోంశాఖను తన దగ్గరే పెట్టుకున్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ఇంత జరుగుతుంటే ఆయన బిజీగా ఉంటే మరి పనులు అప్పగించవచ్చు. మరి ఒక హోంమంత్రిని ఎందుకు ఇంకా నియమించట్లేదు? ఆయన పట్టించుకోకుండా శాఖను ఆయన దగ్గరే పెట్టుకొని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా క్రైమ్కి బలి కావాల్సి వస్తుందా అన్న ఒక ప్రశ్న తలెత్తుతుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వం క్రెడిబుల్గా, ప్రభుత్వం మీద విశ్వసనీయత పోతుంది అన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అయితే 1.5 ఏళ్ల క్రితం వరకు కూడా తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు కేర్ ఆఫ్గా నిలిచింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ కూడా అదుపు తప్పిపోయినాయి. రాష్ట్రంలో హత్యలు, దొంగతనాలు పెరిగిపోయినాయి. మహిళల మీద, చిన్నారుల మీద లైంగిక దాడులు, హత్యలు కూడా పెరుగుతా పోయినాయి. ఎస్సీ ఎస్టీల మీద దాడులకు లెక్కే లేకుండా పోయింది. అయితే గత ఏడాది కాలంలో తెలంగాణలో క్రైమ్ రేట్ అనేది విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది జూన్ నెల 14న హైదరాబాద్లో ఒక్కరోజే 5 హత్యలు జరగడం అనేది కలకలం రేపుతుంది. ఆ తర్వాత మళ్ళీ గత వారం రోజులు జరిగిన వరుస క్రైమ్ ఘటనలు కూడా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ఎంఎంటీఎస్ ట్రైన్లో అది కూడా ఒక మహిళల బోగులకు దుండగుడొచ్చి అత్యాచారానికి ప్రయత్నించడం అనేది సంచలనం రేపుతుంది. ఎంఎంటీఎస్ ట్రైన్లో భద్రతకు సంబంధించిన లోపాలను ఈ ఘటన ఎత్తి చూపిస్తుంది. అల్టిమేట్గా చూసుకుంటే ప్రభుత్వ వైఫల్యమే ఇక్కడ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన అలుసు వల్లనే నేరగాళ్లు తమకు శిక్ష పడుతుంది అన్న ఒక భయం లేకుండా రెచ్చిపోతున్నారు. దీని మూలంగానే క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు ఇది అదని కాదు, రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా సేఫ్ సిటీగా ఉన్న హైదరాబాద్ అనేది క్రైమ్ సిటీగా మారిపోయింది. మరి ఇటువంటి క్రైమ్ సిటీలో మరి అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? ఎవరు ఒక భద్రతను ఆశించి మరి అభివృద్ధికి ఇక్కడికి వస్తారు, పెట్టుబడులు పెడతారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని స్పందించి శాంతి భద్రతలను అదుపులో పెడితే తప్ప అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు. ప్రజలంతా కూడా ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.